ఇప్పుడు మొన్న సంగారెడ్డి మీటింగ్లో నేను మాట్లాడిన 700 మంది అఫీషియల్స్ అంతా. అక్కడికి నేను రావడానికి, అక్కడ పరిచయలో నేను పాలిబాస్ అవ్వడానికి ముఖ్య కారకులు స్వరజననే. స్వరజన లేకపోతే అది నాకు అవకాశం దొరికేది కాదు, అంతమందిని ప్రభావితం చేసేవాళ్ళము. మనం ఇక్కడ నుంచి కూడా కొంతమంది వచ్చారు, అక్షరపల్లి నుంచి పెద్ద మనుషులు అందరూ వచ్చారు. ఎవరు ఊహించిన అటువంటి కార్యాలు ఎన్నో జరిగించినాం. అది మాకు కొత్తది కాదు, చాలా మీటింగులు మేము చేసినాం. కానీ ఎటు వెళ్ళినా స్వరజన గారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మరి అందుకే ఆయన గురించి ఇక్కడ ఆ సాక్ష్యం చెప్పాలనేటటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ నాకు రావడం. సో మీరందరూ కూడా సరజన్న గారికి కానీ, శ్రీను పాస్టర్ గారికి కానీ, పవన్ పాస్టర్ గారికి కానీ, మేము ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఎవరమైనా కూడా మేము స్వార్థంతో సేవ చేస్తున్న వ్యక్తులం కాదు. స్వార్థంతో చేసేటటువంటి బిలంబులు బయటికి వెళ్ళిపోయినారు. స్వార్థపరులు లేరు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిస్వార్థపరులు. గెలుస్తున్న ప్రతి రూపాయి కూడా నమ్మకంగా ప్రభు పరిచర్లకు వాడబడతాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి సరజన్న గారు మరి ఆయన ఇంకా దేవుడు ఆశీర్వదించాలి, మంచి ఆరోగ్యం అనుగ్రహించాలి. స్నేహక్క యొక్క ఆశ కూడా అదే. అక్క ఎప్పుడు అన్నమే కోపడదని తెలుసు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని. ఆయన తిరగొద్దనే ఉద్దేశం ఆమెకు లేదు, సేవకుడు అని తెలుసు, ప్రతిష్ఠించుకున్నాను తెలుసు. కానీ ఆరోగ్యం లెక్క చేయకుండా రాత్రి మాలు తిరిగితే ముందు ఆయన బ్యాక్ బోను కొంత డిస్క్ బల్స్ దెబ్బతిని ఉన్నాయి. మధ్యలో చాలా రోజులు చాలా సీవియర్ కండిషన్. అటువంటి టైంలో కూడా ఇక్కడికి మళ్ళీ బండితో వచ్చిండు ఆయన పరిచర్యకు. విశ్వాసంలో దేవుడు ప్రేరణ పుట్టించి అయ్యగారికి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రార్థన చేసినాం. దేవుడు చిత్తమైతే దేవుడు అది కూడా కార్యం జరిగిస్తాడు. కానీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి పగళ్ళు దేవుని సేవలు తిరిగేటటువంటి యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి దేవుని దాసుడు అనమాట. హల్లెలూయా. సో కాబట్టి మరి ఇక్కడ వారి యొక్క ప్రయాస ద్వారా, వారి యొక్క సేవా ఫలం ద్వారా కొంతమంది బిడ్డలు బలపడ్డారు. రాజు తమ్ముడు కానీ, రవితేజ కానీ, ఇంకా కొంతమంది యవనస్తులు ఈ ప్రాంతంలో బలపడడానికి ఎంతో కృషి మరి స్వరజన దాని వెనకాల ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ ఈ రీతిగా మరి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకల్లో పాలిభావసం అవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి మహిమ కలుగును గాక. చిన్నారులు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలి. మన యేసయ్య పుట్టినందుకు మనం సంతోషించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ లోకంలో కొంతమంది వారి యొక్క దేవతల ముందు రకరకాల విన్యాసాలు, రకరకాల డ్యాన్సులు చేస్తూ ఉంటారు. నిజమైన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినందుకు మనమందరం కూడా గంతులు వేయాలి. హల్లెలూయా. దావీదు నాట్యం ఆడిండు దేవుని ఒక మందసం తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఏదో ఒక దేవుణ్ణి, ఇట్ మే బి హల్లా, ఇట్ మే బి హిందూ ఫిలాసఫీ, గ్రీకు పురాణాలు, రకరకాల దేవతలు ఉన్నాయి ప్రపంచంలో. దేవుని నమ్ముతున్నటువంటి వ్యక్తులు 556 కోట్ల మంది ఉన్నారు. ఏదో ఒక దేవుని నమ్ముతున్నవారు, ఏదో ఒక దేవుని నమ్ముతున్నారు. ఎంతమంది ఉన్నారు? 556 కోట్ల మంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు దేవుడు నమ్మ నాస్తిక దేశాలు, దేవుడు వెళ్ళాడన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 556 కోట్ల మందిలో 250 కోట్లు కంప్లీట్గా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే. హల్లెలూయా. అంటే ప్రపంచాన్ని యేసుప్రభు యొక్క సువార్త ఎంత ప్రభావితం చేసిందో మనము ఈరోజు ప్రపంచంలో యేసుప్రభు యొక్క జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి దేశము లేదు, యేసుప్రభు జన్మదినం జరుపుకున్నటువంటి మనిషి లేడు. హల్లెలూయా. ఏదో ఒక విధంగా యేసుప్రభు యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ప్రపంచం అంతటా కూడా. మేమైతే నిర్విరామంగా ప్రతి రోజు రాత్రి మగల అవకాశం ఉన్న ప్రతి ప్లేస్లో క్రీస్తు యొక్క జన్మదిన ఉద్దేశాలు తెలియజేస్తూ వెళ్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఈ అక్సనపల్లి గ్రామానికి శ్రీనివాస్ పాస్టర్ గారి యొక్క పిలుపు మేరకు మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా దేవుడు మీరందరూ కూడా పని వాళ్ళు కావాలి. నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాను, నేను కూడా పనిచేస్తున్నాను అని చెప్పేసి మీ ఇరుగు పొరుగు వారికి చెప్తూ ఉండాలండి. ఒక వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోనండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత ఆప్తులైనా, యేసుప్రభు నమ్మకుండా, బాప్తిసం పొందకుండా చనిపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకంలో కళ్ళు తెరుస్తాడు. ఇది వాస్తవం. మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం, అది మీ విజ్ఞత వదిలిపెడుతున్నాం. కానీ యేసుప్రభు నమ్మకుండా వ్యక్తి చచ్చిపోతే అందరం బోరను ఎడవాలి వాళ్ళ ఇంటికాడ పోయి. ఎందుకు ఎడవాలి? ఆ మనిషి చచ్చిపోయినందుకు కాదు, వాడు యేసుప్రభు నమ్మకుండా చచ్చిపోయినందుకు ఎడవాలి. ఎందుకంటే వాడు పోయి కళ్ళు తెరిచిన ప్లేస్ నరకం, అగ్నిగంధకముల గుండంలో కళ్ళు తెరిచినాడు వాడు. అది మన బాధ్యత. మీరందరూ కూడా పని వాళ్ళంటే మీరు ఊపిరి వారు చెప్పాలి. నష్టమేముంది? అమ్మ రండి యేసుప్రభు దగ్గరికి, నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయని క్రిస్మస్ సందర్భంలో మీరు ఆ క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల గురించి వారితో
మాట్లాడవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఒక చిన్న మాట చదువుకుందాం. లూకా సువార్త ఒక 5-10 నిమిషాలు నేను మీతో దేవుని యొక్క వర్తమానమును పంచుకుంటాను. క్లుప్తంగా మనం ధ్యానం చేసి ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము 10-11. అయితే ఆ దూత భయపడకుండా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరు అని వారితో చెప్పారు. చదువుకున్న లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీకు ఘనమైన నామానికి వందనాలు. అనేక సంగతులు మాట్లాడుకున్నాం. ఈరోజు మన మెదక్ జిల్లాలో నీ దగ్గర సావుకులుగా మేమందరం ముందుకు పరిచయలు సాగుతున్నామంటే దాని వెనకాల అయ్యా దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారి యొక్క కృషి, ప్రోత్సాహం, పరిచర్యలో వారిది ఉన్నదనేటువంటి వాస్తవాన్ని అయ్యా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. వారి యొక్క వారి ద్వారా ప్రభావితులై బలపడి సేవకులైనటువంటి వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సంఘాలు ప్రభావితం చేయబడుతున్నాయి. దేవా, నిస్వార్థంగా నీ యొక్క సేవలో మరి ముందుకు సాగడానికి ఇచ్చినటువంటి కృప కొరకు నీకు వందనాలు. ఈ రీతిగా ప్రభువా క్రిస్మస్ సమయంలో మరొకసారి మేమందరం కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాలిపోసడానికి పిలిచిన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రభువా చెప్పబడ్డ సాక్ష్యాన్ని మీరు ఫలింపచేయండి. మరి నా తండ్రి, మా ప్రియులు శ్రీనివాస్ పాస్టర్ గారిని, వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకురండి. స్వరాజయ్య గారిని, వారి యొక్క సతీమణిని, మరి ప్రభువా సేవకురాలు తను కూడా ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారి పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. అదేవిధంగా పవన్ పాస్టర్ గారిని, తన సతీమణిని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం. రవితేజ గారు మరి మధ్య కాలంలో వారు కూడా సావుకులుగా మీ ఆత్మచేత అభిషేకించబడి ముందుకు సాగుచుండగా ఈ గ్రామం నుంచి అలనాడు ప్రభువా నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ఆ రోజు సవాళ్లకు మీరే వచ్చారు లోకరక్షకుడు. ఈరోజు కూడా అక్సనపల్లి గ్రామం నుంచి మంచిదైనా రాగలదా అంటే వచ్చింది ఆనిముత్యాలుగా నీ కొరకు వెలుగుతున్నారనే సాక్ష్యం వినబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సహాయం చేయండి బిడ్డల్ని మీరు అభిషేకించి వాడుకోనండి. దేవ, మరొకసారి చదవని లేఖన పరిశుద్ధ భాగం ద్వారా అయ్యా మీరందరూ కూడా మాతో సూటిగా మాట్లాడమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆదరంలో ఉంచుకోండి. సకల చీకటి దురాత్మంధకార శక్తుల ప్రభావం అంతటిని యేసుక్రీస్తు నామమును బంధిస్తూ గద్దిస్తూ ఉన్నాం. మీ ఆత్మచేత అభిషేకించి నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు చింత ప్రియులరా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగములో యేసు ప్రభు పుట్టినప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలలో కీలకమైన ఒక మాట వ్రాయబడి ఉన్నది. అయితే ఆ దూత భయపడకుండా గొల్లల దగ్గరికి వచ్చినారు. క్రిస్మస్ సమయంలో కీలకంగా మనకు కనిపించే వ్యక్తులు ముగ్గురు ప్రధానంగా కనబడతారు. మొదటిది దేవదూత గారు కనబడతారు, గొల్లలు కనబడతారు, జ్ఞానుడు కనబడతారు. ఈ పాత్రలో యేసు ప్రభు జన్మించినటువంటి స్థలానికి వచ్చిన వారిలో ఈ ముగ్గురు కీలకంగా కనబడతారు. అక్కడ దూత గారు చెప్తున్నటువంటి మాట, గొల్లలతో చెప్తున్నటువంటి మాట ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే అభిషిక్తుడు అని అర్థం. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు ఆనవాలు అంటే గుర్తులు, సైన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభుల వారి యొక్క జన్మ సమయంలో కొన్ని గుర్తులు చెప్తున్నాడు. ఈయన అభిషిక్తుడు, ఈయన దేవుడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు ఆ గుర్తుల్ని బట్టి ఆయన ఎవరో మనం గ్రహించాలి. యేసు ప్రభు జీవితంలో చాలా గుర్తులు ఉన్నాయి. ఈయన దేవుడు అనడానికి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకు గుర్తు, ఆశ్చర్య కార్యాలకు గుర్తు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చెప్తాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాడు యేసుప్రభు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు ఎవరు, ఆయన ఎట్లా గుర్తించాలి, వాట్ ఆర్ ద మార్క్స్ ఇస్ ఇన్
ఆయనలో ఉన్నటువంటి ఆధారాలు, గుర్తులు ఏమిటి? యేసుప్రభు ఎప్పుడు కూడా మనల్ని గుడ్డిగా నమ్మమని చెప్పలే, గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని అని చెప్పడానికి కొన్ని గుర్తులు, కొన్ని ఆనవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఆ రోజు దూత గారు ఒక ఆనవాళ్ళు చెప్పారు. ఒక శిశువు మీరు పోయేసరికి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఉంటాడు, ఇది ఆనవాళ్ళు అని చెప్పినాడు. పొత్తి గుడ్డలు ఏం ఆనవాళ్ళండి అంటే యేసు ప్రభువు జన్మను, యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని గుర్తించడానికి అనేక ఆనవాళ్ళు ఉంటాయని చెప్పడానికి ఒక ఆనవాళ్ళు గొల్లలకు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. గ్రీకు తత్వ శాస్త్రజ్ఞుడు ప్లేటో, గ్రీకు తర్వాత రోమ్ సామ్రాజ్యంగా మారింది యేసుప్రభు పుట్టే సమయానికి. ఆ గ్రీక్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్లేటో అనేటువంటి చక్రవర్తి, ఆయన క్రీస్తుకు పూర్వమే కొన్ని వేల సంవత్సరాలప్పుడు ఆయన అనేక విషయాలు రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఒక టైం వస్తుంది భూమి మీద, ఒక ఆయన పుడతాడు భూమి మీద, పుట్టి ఆయన పరమునకేగటి మార్గంలో, అంటే పైనుంచి ఒక ఆయన ఇక్కడ రాకపోతే ఎట్లా వెళ్తామో మనకు తెలియదురా బాబు ఆ యొక్క పైన లోకానికి అని వారి యొక్క గ్రంథాలు రాసి పెట్టాడు ప్లేటో అనేటటువంటి భక్తుడు. రాసిపెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయిన తర్వాత వీళ్ళు చదువుకున్నారు, ఒక ఆయన వస్తాడు నేనే పరమునకేగడి మార్గం అని చెప్తాడని. వీళ్ళు చదువుతూ ఉన్నారు. యేసుప్రభుల వారు పరిచయం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చినాడు. ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మాటలు చదివిన వాళ్ళు ఉన్నారు, ప్లేటో చెప్పిన మాటలు చదివిన వాళ్ళు ఉన్నటువంటి ఏరియా అది. అక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు యేసుప్రభుల వారు, ఎక్కడని ఆ మాట యోహాను సువార్త 14:6 వారి ప్రాంతానికి వచ్చినప్పుడు అన్న మాట ఏదో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఎందుకనంటే వారి యొక్క గ్రంథకర్త ఒక ఆనవాళ్ళు చెప్పిండు. ఏమదా ఆనవాళ్ళు? దేవుడు భూమి మీద పుట్టినప్పుడు పరమునకేగడి మార్గము తెలియజేయడానికి ఒక ఆయన వచ్చి నేనే పరమునకేగడి మార్గం అని చెప్తాడు, నేనే మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్తానని ఒక ఆనవాళ్ళు గ్రంథంలో రాసినాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి విషయములలో కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి, గ్రంథాలలో కొన్ని ఆనవాళ్ళు. మన భారతదేశ మత గ్రంథాల్లో ప్రవచించను తర బ్రాహ్మణ గ్రంథములని ఇంతకుముందు పాటలో తమ్ముడు పాడాడు. ఏమని ప్రవచించారంట? సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము దాల్చునుయని, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము దాల్చునుయని ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథముల్, ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథముల్. క్రీస్తుకు పూర్వమే భరతఖండమున, క్రీస్తుకు పూర్వమే భరతఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. యేసు ప్రభుల వారు తానే నిజమైన దేవుడు, నిత్యత్వమైనడు అని చెప్పడానికి కొన్ని వందల ఆనవాళ్ళు పెట్టినాడు భూమి మీద. అది ఈరోజు మన అంశం. ఈ ఆనవాళ్ళు కొన్ని అంటాడు పౌలు, రోమిలకు రాసినటువంటి పత్రికలు చెప్తాడు. దేవుడి యొక్క దివ్యత్వమును, ఆయన యొక్క దైవత్వమును గ్రహించడానికి జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వాటిని చూచి ఆలోచించడం వలన దేవుడు అంటే ఏందో మనకు అర్థమవుతుంది, ఆ దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది అంటాడు. అవి ఆనవాళ్ళు దేవుడు చూపించడానికి. ఏమై ఆనవాళ్ళండి? సృజింపబడ్డ వస్తువులు ఆనవాళ్ళు. లోకంలో పెద్దలు చెప్పారు, ఇందుగలడు అందు లేదందు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు. ఎట్లా వెతకాలి మరి దేవుడికి? కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి సృష్టిలో. ఆయన సర్వాంతర్యామి, దేవుని యొక్క సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క దైవత్వాన్ని చూపించడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు గాలి ఉంది. దేవుడు బైబిల్లో చాలాసార్లు ఆయన తన గాలితో పోల్చుకున్నాడు. అగ్ని ఉంది, పంచభూతాలు ఉన్నాయి కదా. దేవుడు తన అగ్నితో 100 సార్లు బైబిల్లో పోల్చుకున్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో, ద్వితీయోపదేశ కాండములో మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆనవాళ్ళు ఒకటి, దేవుని గుర్తించడానికి ఒక ఆనవాళ్ళు. వేదాల నిండా ఇవే ఉంటాయి, అగ్ని దేవుని యొక్క చరిత్రనే. ఇవన్నీ కూడా ఆనవాళ్ళు. లోకరక్షకునికి ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రతి మత గ్రంథములో ఆనవాళ్ళు ఉన్నాయి. మొన్న ఒక బ్రదర్ నాకు స్వరస్ భాషలో చూపించినాడు. ఏందంట, ఒక నైజీరియా అమ్మాయి కదా, నైజీరియా అమ్మాయి అనుకుంటాను,
నైజీరియాను ఉంది, అందులో యూట్యూబ్లో ఉంది. మొహమ్మద్ షఫీ గారికి మాట్లాడుతుంది ఆమె ఆ మీటింగ్లో. అది ఒక మంచి మాట అన్నది. యేసు ప్రభు దేవుడానికి కానవాలేదో తెలుసా? అన్ని దేశాలు చెప్పినాయి. మన దేశంలో స్వామి వివేకానందుల వారు చెప్పిన ఒక ఆనవాళ్ళు ఏంటంటే, పరబ్రహ్మతత్వమును ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు ఆయను. ఆ ఓంకారమును మేము నాదమని ప్రణవమని చెప్తున్నాము. మీరు దాన్ని బైబిల్ గ్రంథంలో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంప్రవచ్చు అని చెప్తున్నారు కదా. వేరు వేరు కాదు, రెండు ఒకటే చెప్పినాడు. ఇదొక ఆనవాళ్ళు. ఆ ముస్లిం మీద అంటాడు ఆ అమ్మాయికి, దేవుడు వేరు, దేవుని యొక్క వాక్కై వచ్చినటువంటి యేసుక్రీస్తు వేరు అంటాడు. నువ్వు యేసుప్రభు ఎక్కడని చెప్పాడు ఆ బైబిల్లో? Jesus Christ was himself, he said, I am the Lord and worship me. Show me one scripture in the whole Bible. This is the lifetime challenging for you అంటున్నాడు ఆయన. ఆ అమ్మాయి అన్నది, బ్రదర్ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఈ మాట మీ మాట కాదా, ఈ మాట మీరు వేరు వేరు అని అడిగిందామే. ఈ మాట నువ్వు మాట్లాడే మాట నీది కాదా అంటే నాది. మరి నీ మాట నువ్వు వేరుపరచగలుగుతావా? ఇచ్చిన మాట నువ్వు మళ్ళీ నాది కాదంటావా? अरे यीशु मसीह अल्लाह का रूहुल्ला है बोल के कुरान शरीफ में बोल रहा है. अब रूहुल्ला అంటే దేవుని యొక్క ఆత్మ. యీషు మసీహ్ అల్లాహ్ కా ఖలీమతుల్లా, కలాం అంటే దేవుని యొక్క వాక్కు అని ఖురాన్లోనే ఉంది. బైబిల్లో చదవాల్సిన అవసరం లేదు. బైబిల్లో అదేదో వాక్యము దేవుడై ఉండేనని చెప్తుంది కదా, ఆ మాట ఖురాన్లో ఉంది. యీషు మసీహ్ అల్లాహ్ కా జలాల్ హై, అల్లాహ్ కా కలాం హై, అల్లాహ్ కా రూహుల్లా హై. దేవుడు యేసుక్రీస్తు ఎన్ని ఆనవాళ్ళు ఖురాన్లో ఉన్నాయంటే 3 ఆనవాళ్ళు చెప్పినాడు. ఆయన దేవుని యొక్క మహిమ. యీషు మసీహ్ ఇస్సలా సలాం అల్లాహ్ కా జలాల్, జలాల్ అంటే మహిమ. యీషు మసీహ్ అల్లాహ్ కా కలాం అంటే దేవుని యొక్క వాక్కు. యీషు మసీహ్ అల్లాహ్ కా రూహుల్లా అంటే అర్థమైంది దేవుని యొక్క ఆత్మ. నీ ఆత్మ నువ్వు వేరు చేసుకోగలుగుతావా? నా ఆత్మ వేరు నేను వేరు అంటావా? అంటే లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నంత మాత్రాన ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ గాడ్లే తప్పుదోరో పోతున్నారు ఎంతోమంది. బిలాములాగా ఆత్రంతో పరిగెత్తావా? ఇంటర్నేషనల్ మ్యాన్ అయితే మాత్రాన సత్యము లాజిక్ పని చేయకపోతే సత్యము అర్థం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఏరియాలో కొన్ని ఆనవాళ్ళు పెట్టినాడు. ప్రతి మత గ్రంథంలో ఆనవాళ్ళు పెట్టినాడు. ప్రతి మనిషిలో కూడా కొన్ని ఆనవాళ్ళు పెట్టినాడు అంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఈ యొక్క సందేశాన్ని సూటిగా మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 15వ వచనములో, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యము చుచూ ఉండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగా ధర్మశాస్త్రము వారి హృదయముల వెందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించడమున ఆయన ఇలాగూ జరుగును. ఎక్కడంట? వారి యొక్క హృదయముల మీద రాసినాడంట. ఏం రాసిండంట? దేవుని గురించినటువంటి వాస్తవాలు రాసినాడు. నువ్వు దేవుని వెతకాల్సిన అవసరం లేదు. యేసుబాబు ఎక్కడున్నాడా అంటే నీ హృదయం గదిలో చూసుకుంటే నీ హృదయంలో కనబడతాడు. ఆనవాళ్ళు ఉన్నాయి నీలో, కొన్ని ఆనవాళ్ళు. నీ యొక్క ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. ఇది దేనికి ఆనవాళ్ళు? ఇది దేవునికి ఆనవాళ్ళు. నీ రూపమే దేవునికి ఒక ఆనవాళ్ళు అంటాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని దేవుని కనుక్కోవడానికి నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు బాబు. కొన్ని ఆనవాళ్ళు నీ జీవితంలో పెట్టినాడు. ఆ రోజు దూత గారు వచ్చి చెప్తున్నారు, దానికి ఇదేమి ఆనవాళ్ళు? యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఉన్నది ఆనవాళ్ళైనట్లుగా ఈరోజు ప్రపంచంలో వందలాది ఆనవాళ్ళు దేవుడు పెట్టినాడు. చూసే కన్నుల వారికి దొరుకుతాయి అవి. ఆయన జన్మ ఒక ఆనవాళ్ళు, ఆయన జీవితం ఒక ఆనవాళ్ళు. ఆయన ఒకసారి గాడిద మీద ఎక్కొచ్చిండంట, అదొక ఆనవాళ్ళు అంటాడు యేసు ప్రభు దేవుడు. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఈ రాజు నీతి పరుడును, ఆయన ఎట్లా వస్తుండంట? గాడిద పిల్ల మీద ఎక్కి. ఎందుకు వస్తున్నాడు గాడిద మీద చెప్పండి? దేనికి సూచన అది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏమని? యెరూషలేము నివాసులారా మీరు బహుగా ఉల్లాసించండి, ఎందుకంటే నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును ఏంటండి దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తుంది. అదొక ఆనవాళ్ళు ఆయన దేవుడిని గుర్తించడానికి. దిస్ ఈస్ ద సైన్. ఎట్లా గుర్తిస్తారండి? ఎందుకు గాడిద పిల్ల చూసిండు? గాడిద దేనికి సూచన చెప్పండి? గాడిద సమాధానంకు సూచన, గుర్రము యుద్ధానికి సూచన. యేసుప్రభు గుర్రం మీద ఎప్పుడో సార్ చెప్పండి? 2వ రాకడలో వస్తున్న తెల్లని గుర్రమేకి వీరభోగ వసంతుడికి వస్తాడు. ఒక ఆనవాళ్ళు చెప్పిన 2వ రాకడ గురించి కూడా. శ్రీ
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఆనవాళ్ళది కాలజ్ఞానంలో. కలియుగాంతంలో వీరభోగ వసంతుడు తెల్లని గుర్రం ఎక్కి భూమికి రాబోతున్నాడు, ఒక ఆనవాళ్ళది యేసుప్రభు రెండవ రాకడకు. అదే ప్రకటన గ్రంథము 19:11 చెప్పినటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. యేసుప్రభు దేవుడు అనడానికి ఆయన గాడిద పిల్ల మీద గాడిద తీసుకొని ఎక్కి రావడం ఒక ఆనవాలు, ఆయన శిలువ మరణం కూడా ఒక ఆనవాలు. శిలువలో ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటము, ఏంటండి కాళ్ళు చేతిలో మేకులు, ఒళ్ళంతా కొరడ దెబ్బ గాయాలు. ఏంటి తెలుసా, చరిత్రకారులు చెప్తారు ఆయనకు 256 కొరడ దెబ్బలు ఉన్నాయండి శరీరం మీద. చరిత్రలో ఉన్నటువంటి విషయం, మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా చూపిస్తుంది ఒక విషయాన్ని. ఒక్క కొరడ దెబ్బ మీకు కొడితే ఎట్లుంటో చెప్పండి. ఒక కొరడ దెబ్బ తీసుకొని కొడితే పోలీసు దెబ్బలు ఒక్క దెబ్బకి సుఖాలు కనిపిస్తాయి. వాడికి ఏం కనికరం ఉంటుంది, అమ్మ కొట్టినట్టు మెల్ల కొడతారా? వాడున్న బలమంది ఉపయోగించి కొడుతాడు ఒక దెబ్బ పోలీసుడు. యేసు ప్రభుల వారికి 256 కొరడ దెబ్బలు. దేనికి ఆనవాళ్ళు ఇది అంటే, అంతగా సిలువలో ఆయన నలిగిపోతే తప్ప నిన్ను రక్షించడానికి అర్హుడు కాదారైనా. ఆయన సిలువలో తన యొక్క పవిత్రమైన రక్తాన్ని ఎందుకు రక్షించినాడండి? చాలా మందికి ఇది అర్థమైతే లేదు. పాపాలు చేసి 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 సత్యకార్యానికి పుణ్యాలు చేయాలంట. పుణ్యాలు చేసుకుంటూ పోతే ఈ పాపాలన్నీ శుద్ధీకరించబడతాయి అంటే ఎవరు చెప్పిండాలి? కొంతమంది అయితే అసలు మనం పాపలు ఎట్లయితామంది అంటారు. మళ్ళీ వాళ్ళ పెద్దలు చెప్తారు, ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే. ఇక పుణ్య పురుషులు పాప పురుషులు వేరు చెప్పబడతారు. అందరికన్నా అగ్రజనుడు వశిష్ఠ మార్చి చెప్పిండు ఏమని, నిషిద్ధ కర్మాచారే పాపం, మాలో ఆ పాపం ఉన్నది అని ఆయన ఒప్పుకున్నాడు. ఇక అంతకన్నా ఉన్నతమైన స్థాయిలో ఎవడు భక్తిలో లేడు అని వాళ్ళు చెప్తారు. ఆయననే ఒప్పుకున్నాడు మేము పాపులమని. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపాలు పోవాలంటే పుణ్యాలు చేస్తే లాభం లేదు. పాపాలు పోవాలంటే నువ్వు పవిత్రమైనటువంటి రక్తం కావాలి. అందుకొరకు యేసు ప్రభుల వారు శరీరం దాల్చినాడు, కృపాసత్య సంపన్నుడికి వచ్చినాడు ఆయన. యేసు ప్రభు యొక్క మరణం, సిలువ మరణం ఒక ఆనవాలు. ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని. ఆయన ఒక జీవితం ఒక ఆనవాలు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడు? నేను అబ్రహాం పుట్టక ముందు ఉన్నానని చెప్పిన మాట ఒక ఆనవాలు. నేను దేవుడిని అనడానికి ఎన్ని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది ప్రభు యొక్క సువార్తను. పర్వాలేదే, మనం కొంత నీతిగా బతికితే దేవుడు నరకంలో అయితే అనుకుంటున్నారు. చాలా పొరపాటు అది. మన నీతి క్రియలు మురికి గుడ్డలని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు మనం నీతిగా బ్రతికితే పరలోక రాజ్యం పేడితే వాస్తవం అయితే ఎందుకొరకు కాలు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడ దెబ్బ గాయాలు, దున్నిన పొలంలాగా ఆయన శరీరం ఉమ్మి వేసుకున్నాడు, గడ్డ బృండకలు పెరిగి వేస్తారు ఆయనకి. అంత యాతన ఎందుకు భరిస్తారండి? మన పుణ్యాలు చేస్తే పరలోక రాజ్యం పేడితే వాస్తవం అయితే మన పుణ్య కార్యాలు, మన నీతి క్రియలు, మురికి గుడ్డలు అవన్నీ కూడా అవిటి వల్ల పరలోక రాజ్యం మనకి రాదు. యేసు ప్రభు సిలువలో గాల్చినటువంటి రక్తమే మనల్ని శుద్ధులకు చేస్తుంది, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఇదో కానవాలైన దేవుడు అన్నానికి. అంటే ఆయన ఒక జన్మించింది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి ఎత్తబడే దినము వరకు కూడా ఎవ్రీథింగ్ హాస్ టు బి ఎ సైన్. ప్రతిదీ కూడా మనకు ఒక ఆనవాలు. నువ్వు యేసును గుర్తించి యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి కొన్ని ఆనవాలు ఉన్నాయి. ఆయన యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఆనవాలు ఉన్నాయి. ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఎంతగా ఆయన సిలువలో నలిగిపోయాడు, ఆనవాళ్ళు. ఈరోజు దూత గారు అంటున్నారు, గొల్లలారా మీకు కొన్ని ఆనవాళ్ళు చెప్పాలి. ఎవరి గురించి అయ్యా ఈ ఆనవాళ్ళు? లోక రక్షణ గురించి చెప్పాలి. టుడే సేవర్ హ్యాస్ టు బార్న్ అంటు యు, నాట్ ఓన్లీ యు, ఈ సర్వలోకానికి సంబంధించింది అన్నాడు. ప్రజలందరికీ కలగబోవు. ఎందుకు వచ్చింది ప్రజలందరికంటే? ప్రజలందరూ ఏమై ఉన్నారంటాడు రోమేలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరికీ సంతోషకరమైన సువార్తమానం ఇది. కొందరికి కాదు, పురుషులందు పుణ్య పురుషులు వేరే కానీ అసలు లేనే లేరు అంటున్నాడు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒకడైనా లేడు. కాబట్టి అందరి కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి అందరికీ అన్నాడు. అందరూ తప్పిపోయారు అంటాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము దయచేసి 6వ వచనంలో ఏమంటున్నాడు? మనం అందరము కూడా గొర్రెల వలె ఏం తప్పిపోయినామంట? దారి అందరు తప్పిపోయారు, ఎవరు కాదు. ఇంకా
ఇక ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ వర్గము ఆ వర్గము, ఈ జాతి ఆ జాతి, లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, ప్రతి ఒక్కడు తప్పిపోయినాడు. మనమందరం గొర్రెల వలె. గొర్రె యొక్క చూపు ఎంతవరకు పనిచేస్తుంది తెలుసా మీకు? గొర్రె చూపు వేరు, కుక్క చూపు వేరు. కుక్క అంత దూరం ఉన్న మనిషిని చూసి మరుగుతుంది ఇక్కడ నుంచి. గొర్రెకి అంత దూరం చూపు ఉండదు. గొర్రెకి సైంటిస్ట్ చెప్పినటువంటి ప్రకారం 2 మీటర్లే. మీకు తెలుసా గొర్రె యొక్క చూపు ఎంతవరకు? ఓన్లీ 2 మీటర్స్. అందుకే అది ఒకదానికి కాలం వెనకాల ఒకటి పోతా ఉంటుంది. అది ఇంకోటి పోయి గుంతలు పడితే, ఇవన్నీ పోయి గుంతలు పడతాయి. అలా గుంతుందని సంగతి కూడా దీనికి కనిపించదు. గొర్రె యొక్క చూపు 2 మీటర్లు అంతే, ఈ నుంచి అంత దూరం. కుక్క అట్లా కాదు, ఎక్కడో ఉన్న దొంగ చూసి బోబో అని మరుగుతూ ఉంటుంది. కుక్క చూపు వేరు. ఇంకా ఇంకొక వేరే వేరే జంతువులు. అందుకే మనల్ని గొర్రెతో పోల్చినాడు దేవుడు. ఎందుకంటే మనం కొంత దూరం చూస్తాం. వాడు గోతిలో పడితే మనం కూడా వంత పడిపోయి గోతిలో పడతాం. రక్షించబడగల ముందు మన అందరి స్థితి అంతే. అందరూ త్రోవ తప్పారు, మనం ఒకప్పుడు ఎటుపడితో నడిపించబడ్డామంటాడు. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, శత్రువులు అయి ఉన్నారు, మీరందరూ కూడా పాపముల చేత సచ్చిన వారై ఉన్నారు అంటాడు. అందుకే ఎందుకంటే దూరం చూసేటటువంటి లక్షణం లేదు, కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత అంటాడు మనము దూరదృష్టి గలవారం ఇప్పుడు. హల్లెలూయా. అందుకే మేము పాపాలు చేయం అవకాశాలు వచ్చినా. ఎందుకు చేయాలి తెలుసా? ఈ పాపం ఏముందో మాకు తెలుసు. ఈ పాపానికి కర్త ఎవడు, ఆ పాపంలో పడేసిన తర్వాత వాడు ఎట్లా దేవుని దగ్గర పోయి సంకల్పం కుదుకుంటాడో మాకు తెలుసు. సైతాన్ గురించి ఈ పాపం చేస్తే మేము రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు తల ఎత్తుకోలేమని మాకు తెలుసు. ఈరోజు మాకు దూరదృష్టి ఉంది, ఒకప్పుడు లేదు. అరే మామ తాగుతున్నాడు అంటే వెంటనే మన వెనకాల వెళ్ళాం గొర్రెలాగా. ఒకప్పుడు భయంకరమైన నేనే ఉన్నాను. ఇప్పుడు నా సాక్ష్యం కొన్ని 100 మంది విన్నారు ఇప్పటిదాకా. మా ఊర్లో భయంకరమైనటువంటి నేను త్రాగబోతున్నాను. పొద్దున్న లేస్తే కచ్చకుడ్రలు వేస్తుంటే 2008 కన్నా ముందు ఎట్లా అలవాటు అయిందో తెలియదు, ఎవడు అలవాటు చేసిందో తెలియదు. దోస్తారులు అరే మామ నడరా ఏదామనాలే పోలే. ఫస్ట్ ఒక పెగ్గేరు అన్నారు, పెగ్గు కాస్త మగ్గు అయింది, మగ్గు పోయి జగ్గు అయింది, జగ్గు పోయి బిందె అయింది. ఎవరు మాడిన పరిస్థితి లేదు. ఎక్కడ స్టార్ట్ అయింది అది? పెగ్గే, ఒక్క పెగ్గు మామ ఏం కాదు. లాస్ట్కి వస్తే నాకు డ్రంకర్ ఒక బూజగా తయారు చేసింది అది. ఎవరు విడిపించారు? యేసు ప్రభు యొక్క రక్తం విడిపించకపో. లేకపోతే పొద్దున్న లేచినంటే ఎప్పుడెప్పుడు అవుతామని ఉంటుండే పానం. నాకు జాబ్ చేస్తుంటే డబ్బులు ఉంటుండే. కానీ ఆ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించినాడు. ఒకటే రోజులో ఒక వ్యక్తి సువార్త చెప్తా ఉంటే ఆయన వాక్యం చెప్తుంటే సిగరెట్ తాకుంటేనే వాక్యం. రోజుకో డబ్బు సిగరెట్లు అయిపోయేది. సాగర్లు తింటుండే, గుట్టుకలు లేని అలవాటు అంటూ లేదని ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పడానికి ఇప్పుడు ఇది అవసరం లేని విషయం. అది పౌలంటే అందుకే పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడు 3 మాటలు చెప్పేశాడు సాక్షుడు. దారుణమైనటువంటి జీవితం జీవిస్తున్న నా జీవితంలో ఒక రాత్రి 11:45 ఆ వ్యక్తి నాకు సువార్త అయిపోయిన తర్వాత, హెబ్రోన్ చర్చి వ్యక్తి సువార్త అయిపోయిన తర్వాత నాలో పశ్చాత్తాపం కలిగింది. ఆ సిగరెట్ పక్కకు పడేసాను, ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది. పోయి మోకరించి ఏడుస్తూ ఉన్నాను భయంకరంగా. ఆ షర్ట్ అంతా దడిచిపోయింది. అయ్యో దేవా నేను పాపిని తండ్రి. 2008 మే నెలలో జరిగింది ఇది, బిహెచ్ఎల్ ప్రాంతంలో. ఏడుస్తూ బిల్డింగ్ మీద ఒక్కని ప్రార్థన చేస్తున్నా. బలమైన దేవుడి ఒక వెలుగు నా కండ ముందుకు వచ్చింది. మిక్కిలి ప్రకాశమైన వెలుగు, సూర్య తేజస్ కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో 24 పెద్దల మధ్య ఆసనుడై నాకు చూస్తున్నాడు యేసయ్య. కళ్ళ రోజు ఇది తప్పైతే రేపు ఎల్లకల్లా నేను భూమి మీద ఉండొద్దు. నేను ఇది ఒకవేళ అబద్ధం అయితే, అబద్ధాలు చెప్పరు సార్. జరిగిన విషయాలన్నా చెప్తారు, లేకపోతే చూసిన విషయాలన్నా చెప్తారు. అబద్ధాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 2008లో ఇది నేను కళ్ళలో దేవుని చూసినటువంటి పరిస్థితి. తెల్లారేసరికి నా బ్రతుకు మారిపోయింది. ఆ రాత్రి పాత సునీల్ చనిపోయాడు. కొత్త మనిషిగా నేను నెక్స్ట్ డే నుంచి నా యొక్క మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న లేస్తే సిగరెట్ తాగదాం అనిపిస్తలేదు, మందు కొడదాం అనిపిస్తలేదు, ఏం చేద్దాం అనిపిస్తలేదు. ఏమైపోయింది నాకు అసలు? మా స్నేహితులు అంతా పరేషాన్ చుట్టుకుంటున్నారు. ఏమైతే వీళ్ళకి అని చెప్పేసి ఎవరికి అర్థమైతలేదు. ఎవరు మార్చారండి? ఇట్లా కొన్ని కోట్ల మందిని మార్చిన చరిత్ర యేసు ప్రభుకు ఉంది. అందుకే అంటాడు ఇందుకు మేము సాక్షులం. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు కాకపోతే, ఆయన శక్తి, ఆయన ప్రభావం లేకపోతే నాలాంటి ఘోర పాపులు ఎవరు మార్చారండి? ఒక తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, ఎవరి భయం లేదు. నాకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి నా జీవితంలో ప్రభు దర్శనం నన్ను మార్చింది. దీనికి ఇదేవి మీకు ఆనవాలు. మా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. పౌలును దమస్కు మార్గంలో ఎదుర్కొని మార్చిన కోట్ల మందిని మార్చేవాడై ఉన్నాడు. ఈరోజు మేము బలవంతం మత మార్పులు చేస్తున్నాం బాబు. దేవుడు దర్శిస్తున్నాడు అక్కడక్కడ. వారి గదులలో దర్శిస్తున్నాడు, ప్రయాణంలో దర్శిస్తున్నాడు, వారు చేస్తున్న పనుల దగ్గర దర్శిస్తున్నాడు, చర్చలలో దేవుడు దర్శిస్తున్నాడు.
వాడు అంటాడు మీరు దేవుని నమ్ముకుంటే మీకు బాగా డబ్బులు వస్తాయంట కదా. రా మరి నమ్ముకోవచ్చు, నీకు కూడా వస్తాయి. మీకు బాగా డబ్బులు వస్తారా బాబు, అందుకే మీరు స్వార్థ చేస్తారు, మంచిగా సూట్లు బూట్లు కటోట్లు అంటుండవు. మొన్న నువ్వు కూడా వస్తే నీకు కూడా వస్తాయి, డబ్బులు వద్దా మరి రా అంటే రాడు, అట్లా ధైర్యం చేయడు. ఏదో ఒక దుమారం క్రైస్తవుల మీద వేయాలని. ఎవరికి డబ్బులు రావు, ఎక్కడి నుంచో